మైనర్పై లైంగిక దాడి కేసులో సిద్దిపేట జిల్లా గురువన్నపేటలో ఉద్రిక్తత ఏర్పడింది. లైంగిక దాడికి పాల్పడిన నిందితుడి ఇంటిపై దాడి ఘటనలో గ్రామానికి చెందిన 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వారిని అరెస్టు చేసే క్రమంలో పోలీసులను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. బాలికపై లైంగిక దాడి చేసిన వారిని చట్టరీత్యా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో గ్రామంలో పోలీసులు మోహరించి బందోబస్తు నిర్వహించారు. సిద్దిపేట డీసీపీ మల్లారెడ్డి, హుస్నాబాద్ ఏసీపీ సతీష్ కుమార్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. మైనర్ బాలికపై లైంగిక దాడి నేపథ్యంలో సిద్దిపేట జిల్లా గురువన్నపేట గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. నిన్న జరిగిన సంఘటనపై పోలీసులు కొంతమందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడానికి గురువన్నపేటకు రావడంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా గ్రామస్తులంతా కూడా సంఘటనకు పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈ విషయంలో బాధితురాలికి అండగా ఉన్న మాపై ఎట్లా కేసులు పెడతారని చెప్పేసి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే గురువన్నపేటలో 144 సెక్షన్ విధించిన పోలీసులు పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలోకి ఎవరిని కూడా లోపలికి రానియకుండా ఇక్కడ వాళ్ళు బయటకు వెళ్లకుండా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక రకంగా గురువన్నపేటలో ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వారిని అడిగి జరిగిన పరిణామాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఏంటి, అరెస్ట్ చేయడానికి కూడా వచ్చారంట? నిన్న మా ఊరు గురువన్నపేట గ్రామంలో వెలుగులోకి వచ్చిన విషయం అందరికీ విదితమే. ఎందుకంటే ఛానల్స్లలో కానీ యూట్యూబ్లలో కానీ అందరు చూస్తున్నారు. అదే చూస్తున్న విషయం మరొకసారి చెప్పేది ఏంటంటే 11 సంవత్సరాల పాప ఆమెపై లైంగిక దాడి విషయంలో మేమందరం గ్రామస్తులం తెల్లవారుజామున మాకు ఎరక కావడం జరిగినది. ఇలా జరిగిందనగానే ఉటావుటిన ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అందరం కలిసి ఆ యొక్క దాడి చేసిన వాళ్ళ ఇంటిపైకి పోవడం జరిగిన కార్యక్రమంలో ఏసీపీ గారు కానీ, సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ వీళ్ళందరూ వచ్చి మా ల్యాండ్ ఆర్డర్కు మీరు మమ్మల్ని నమ్మండి, మాకు కూడా పిల్లలు ఉన్నారు, మేము ఆడపిల్ల విషయంలో మేము అన్యాయం చేయము, తప్పకుండా మీకు న్యాయం జరిగేంత వరకు మేము కూడా పోరాడతామని మాట ఇవ్వడం జరిగింది. అందు గురించి మేము సర్దుమని ఆయనతో కొంత ఉద్రిక్తతో భాగంగా ఒక 4-5 యువకులు పోయి కొంచెం దాడిలో పాల్గొనడం జరిగింది. అలాంటి వారిపైన కూడా ఈ యొక్క ల్యాండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క పరిస్థితి మళ్ళొక పాపకు ఎవరికి కూడా ఇలాంటి జరగొద్దనే ఉద్దేశంతో మా గ్రామస్తులు అందరం ఏకదాటిగా దాన్ని ఖండిస్తూ దానిపైన మేము ఉద్యమం చేశాం. కానీ వేరే రకంగా కాదు, మాకేదో అన్ని కాదు. కానీ ఫోక్స్ కేసు కావచ్చు, వేరే నిర్భయ ఇలాంటి కేసు అయినా కానీ ఆ అబ్బాయిపై పెట్టి మరీ బయటకు రాకుండా వాళ్ళు మా చట్టం ప్రకారం మేము చేస్తాం అన్నట్లు మేము సర్దుమనిగినాము. మరొక విషయం ఏంటంటే ఆ పాపకు మంచి వైద్యం, మెరుగైన వైద్యం కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించాలని మరొకసారి వేడుకుంటున్నాం. సో చెప్పండి, గురువన్నపేటలో జరిగిన స్టోరీ మళ్ళీ ఇవాళ ఒక ఇంట్లో జరిగింది కానీ ఇంకో ఇంటికి కాదు కదా, మన రాష్ట్రంలో కూడా జరగకుండా సజ్జనార్ గారు ఏ రకంగా శిక్ష విధించిరో అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ ఆ విషయాన్ని మళ్ళీ తలుసుకుంటేనే భయభ్రాంతులకు గురయ్యేటట్టుగా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఇంకొక ఆడపిల్లకు నా పరిస్థితి అనేది అన్నట్టుగా భావించి, నా పిల్ల అన్నట్టుగా భావించి ఇంకొకరికి రాకుండా చర్య తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. కాకుండా ఒకటి ఏంటంటే పోలీసు వారికి పోయినందుకు మా మీద అమాయకుల మీద కేసులు పెట్టడము, మమ్మల్ని ఏదో ఇంట్లోకి వెళ్ళి బైండ్ ఓవర్ చేసి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా చేయడము అది మంచిది కాదనేసి కోరుకుంటున్నాం. ఏమంటారు మీరు? ఏమన్నా సార్, ఇప్పుడు గురువన్నపేటలో జరిగిన విషయం అందరికీ విదితమే. మేము అనేది ఒకటే, చట్టాలు అనేది కొత్తగా చేస్తున్నారు, కొత్త చట్టాలు అంటున్నారు. మోడీ గారికి ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం మా గురువన్నపేట తరఫున. ఇలాంటి సంఘటనలు భావి తరాలు ఇంకోసారి కాకుండా కొత్త చట్టాలు ఏవైతే తెచ్చారో అవి అమల్లో పరచాలని, అది త్వరగానే ఆ కొత్త చట్టం తెచ్చిన శిక్షను ఈరోజు ఇతనికి వర్తించేలా చేయాలని మేము గ్రామ పక్షాన అందరం ముక్కుమ్మడిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మీ మీడియా తరఫున.
సో మొత్తానికి మనం చూస్తున్నాము మీడియాలో వస్తున్న ఆ పరిణామాలపై గ్రామస్తులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా బాధితురాలకి జరిగిన అన్యాయానికి భావోద్వేగానికి గురైన దాడులకు పాల్పడడం తప్ప ఇతరత్ర ఏ ఉద్దేశం లేదని చెప్పి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇన్స్టంట్ న్యాయం కావాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇటు పోలీసులు కావచ్చు, ఇటు గ్రామస్తులు కావచ్చు, అమాయకులపై కేసులు పెట్టడం అనేది మానుకోవాలి. బాధితురాలకి సత్వరమే మెరుగైన వైద్యం అందించి న్యాయం చేయాలని కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, గురువన్నపేట. Hey!